ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయడమెచ్చటికైనను మా అన్నల సురభులాన మంజులవాణి. ఇది మహాకవి, సహజ కవి బామెర పోతనామాచుల వారు శ్రీకృష్ణ బాల్యలీలలు చెప్పేటప్పుడు ఈ గోపికలందరూ కూడా యశోదమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆవేదనని చెప్పుకుంటూ దానికి ఉదాహరణగా ఇదిగోనండి ఈ పాల కుండలో కూడా ఒక్క చుక్క పాలు లేవు, పెరుగు కూడా లేదు, ఈ విధంగా అయితే మేము ఇక్కడ ఉండలేము, నీ కొడుకు చేసే ఈ అల్లర్లకి మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, మేము ఎక్కడికి వెళ్ళామో కూడా ఎవరికి చెప్పము, పోయేదా మెచ్చటికైనాను ఏ ఊరైనా వెళ్తే అక్కడికి వచ్చేస్తాడేమో మళ్ళీ ఈ పాలు పెరుగు కోసం. మేము ఒట్టి మాటలు చెప్తున్నాం అనుకోవద్దమ్మా, మా పుట్టింటి మా అన్నల సురభులు నందినులు పాలిచ్చే గోవులు గోమాతల మీద ఒట్టు వేసి చెప్తున్నాము, నీ కుమారుడు ఓ యశోదా తల్లి, ఓ అమ్మ, ఓ అమ్మా, నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు చూడమ్మా మనని అసలు ఉండనీయడు. ఈ పాలు పెరుగు మేము దాచుకోవాలంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పము. ఇది నిజము తల్లి, నువ్వు నమ్మాలంటే దీనికి మేము మా పుట్టింటి ఆవుల మీద, మా పుట్టింటి పాడి ఆవుల మీద, మా పుట్టింటి కపిల గోవుల మీద ఒట్టు వేసి చెప్తున్నాము అని అద్భుతంగా మన కళ్ళకు కట్టినట్టుగా చూపించే పద్యం. ఈ పద్యం మనం ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నాము? ఓయమ్మా అంటే ఈరోజు మనము ఓత్వదీర్ఘం గురించి ముచ్చరించుకుంటున్నాం. ఆ ఓ అనే దాని యొక్క విశేషం ఏమిటి అంటే, ఆ ఓ అనేది నవరస భరితం. ఆ ఓ అనేది సంబోధనలతో నిండింది. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి అని మనం వ్యాకరణం నేర్చుకుంటున్నప్పుడు పిల్లలకి చెప్పాము, మనం కూడా నేర్చుకున్నాము. ఆ ఓ, ఓయి, ఓరి, ఓసిలో నవరసాలు నాట్యమాడుతూ ఉంటాయి. కావాలంటే ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక నాటక మండలి దగ్గరికి వెళ్తున్నాం. ఆ నాటక మండలిలో రకరకాల ఇతిహాసాల గురించి, సాంఘిక వాటి గురించి రకరకాల నాటకాలు వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మన మల్టీప్లెక్స్ థియేటర్స్ అంటాం చూడండి, ఒకటే చోట స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 అలా వస్తుంది కదా. ఈ నాటక మండలిలో కూడా అలాగే స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే రంగస్థలం, స్టేజ్ 3, స్టేజ్ 4 అని రకరకాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క రంగస్థలం మీద కొందరు ఎంత అద్భుతంగా పాత్ర పోషణని చేస్తున్నారు. ఆంగికము, వాచకము, వాళ్ళు చేసే హావభావాలు, వాళ్ళు పలుకుతున్న మాటలు అసలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మీరు నమ్మరు కదా, రండి మచ్చుకి కొన్ని చూద్దాం. ఆ సాహితీని ఎంతని మనం చూడగలమండి. ఎంత తీసుకున్నా ఆ సాహితీ సింధువులో మనం తీసుకోగలిగినది ఒక చిన్న బిందువు. రండి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటగా అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. ఆ సభలో భీముడికి ఆవేశం ఎక్కువ కదండి. ఎప్పుడైతే దుశ్శాసన్ని పిలిచి ఆవిడ యొక్క వస్త్రాలని అంతా లాగటం మొదలుపెట్టారో వెంటనే భీముడు, ఇది మీ అందరికీ ఇష్టమైన పద్యం, అసలు నాకైతే ప్రాణం అండి. అందులో ఓరి దుష్ట దుర్యోధన ధారుణి అని మొదలు పెట్టేస్తాడు. ధారుణి రాజ్య సంపద. అందులో విపరీతమైన రౌద్రం, కోపం వచ్చేస్తూ ఉంటుంది. తప్పు కదండి.
దాన్ని చూడంగానే అంటే ఆ రౌద్ర రస పోషణలో ఆ భీముడు ఆ దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి సంబోధించేటప్పుడు ఊరి దుశ్శాసన అంటున్నాడు. ఆ దుశ్శాసన అని పలకటానికి కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఓరి అంటున్నాడు. ఆ ఓరే కూడా తల్లి ప్రేమతో పిల్లవాడు ఏమైనా మంచి పనులు చేశాడు అనుకోండి, ఓరి నా బంగారు కొండ అని ముద్దు పెట్టుకుంటాం. అదేవిధంగా ప్రతి సంబోధన మీరు గమనించండి, అందులో ఒక రసం ఉండదు. మనం అనుకుంటాం ఒక్కొక్క సంఘటన చూస్తే ఆహా ఇందులో శృంగారం ఉంది, ఇందులో శాంతం ఉంది, ఇందులో వీరం ఉంది, ఇందులో అద్భుతం ఉంది, ఇందులో బీభత్సం ఉంది, భయానకం అనుకుంటాం. కానీ అదే పదము మన ఓకున్న ప్రత్యేకత ఏంటంటే అదే పదము అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క సంబంధాన్ని బట్టి, అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి, జరిగిన సంఘటన బట్టి నవరసాలని అలా ఒలికిస్తూ ఉంటుంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇది గణేష్ మండపం ఈ మధ్య జరిగినాయి కదండి. అక్కడికి వెళ్ళంగానే చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు ఆ మూర్తి ముందు నిలబడి ఓరోరి గణపతిరా అంటూ డాన్స్ చేస్తున్నారండి. అంటే వాళ్ళకి భగవంతుడికి వాళ్ళకి మధ్య అసలు వ్యత్యాసం లేదు, సఖ్యమైత్రి అనుకోవచ్చు. ఏ విధంగా కుచేలుడు కృష్ణుడు ఉన్నారో, ఏ విధంగా భగవంతుణ్ణి సఖుడుగా భావించారో చాలామంది, అదేవిధంగా వీళ్ళు గణపతిని గుజ్జు వేల్పు, అరే నువ్వు పొట్టిగా ఉన్నావు అంటున్నారు దేవుణ్ణి, నీకు బొజ్జింత ఉన్నట్టున్నారు, బొజ్జ నిండా వాయిసం పోయిస్తామంటున్నారు. అక్కడ మనకి ఈ ఓరోరి అనే మాట సఖ్యతను తెలియజేస్తుంది. దూరం లేదు భగవంతుడికి భక్తుడికి. ఆ మూర్తి విగ్రహారాధన చేస్తారు కదండి సాకారంగా, వాళ్ళకి ఈ చేస్తున్న వాళ్ళకి తేడా లేదు. రే ఇట్రారా అన్నట్టుగా ఓరోరి అంటున్నారు. అదే ఏదైనా మన చిన్న పిల్లలు చాలా మంచి పని చేశారు అనుకోండి, ఓరిని ఎంత పని చేసావురా, ఎంత బాగా చేసావురా అని ఆ మెచ్చుకోలు ప్రశంసలు కూడా ఆ ఓతోనే స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేప్పటికీ మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాము. అది నేను సభాముఖంగా వేరే ఉద్దేశంతో కాదండి. ఓరచూపు పాటలు కూడా ఎన్నో విన్నాం. ఓరచూపులో జగాన, ఆ విధంగా మనం ఎన్నో పాటల్ని విన్నాం. ఆ వశీకరణ చెయ్యాలన్నా, అనుగుణంగా మార్చుకోవాలన్నా ఓరచూపు అనేది అంటే బుద్ధి బలం. ఇక్కడ తప్పుగా అనుకోకండి, ఒక బుద్ధి బలంతో చేసేది చాలా విజయాలని ఇస్తుంది అనేది. అదే కాకుండా ఇంకా కొంచెం కిందకి రాగానే ఇంకో స్క్రీన్లో, అది ఇంకో రంగస్థలం మీద శూర్పణఖకి ముక్కు చెవులు కోసే సన్నివేశం వస్తుంది. ఆ శూర్పణఖ అంటోంది, రామా నన్ను పెండ్లాడు అంటే, రాముడు లేదమ్మా నేను ఏకపత్ని వ్రతుడిని, ఈ సీతా సాధ్వి నా భార్య అంటే, ఆ శూర్పణఖ అంటుంది అవును చంపేసేయి. లక్ష్మణుడికి కోపం వచ్చేస్తుంది. ఓసి నీచురాలా అని ఏవగింపుతో జుగుప్సుతో, నీ మనోభావాలు ఇంత నీచంగా ఉన్నాయా, ఓసి దుష్టురాలా నీకు ఇప్పుడు తగిన శాస్తి చేస్తాను అని లక్ష్మణుడు వచ్చేస్తున్నాడు ముక్కు చెవులు కోయటానికి. అందులో కూడా ఓ ఉందండి. ఈ ఓ నాతో చెప్తోంది, వింటున్నావా, చూస్తున్నావా, నీకు ఏ అచ్చు వినిపిస్తోంది ఇప్పటి వరకు? నేనేం చెప్తానండి, ఓ వినిపిస్తోందమ్మా అన్న. సరే పద ఇంకా ముందుకెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చేప్పటికి పెద్ద పని చేసేసారు వాళ్ళు. మళ్ళీ ఇంకో పని, పందాలు వేస్తూ ఉంటారు కదండ, మీరు ఇప్పుడు ఇవన్నీ తినేసేయాలి, మీరు ఇప్పుడు ఇవన్నీ మన చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాల పేర్లు నాకు గుర్తులేదు కానీ ఈ బైక్ రేస్, ఆ బైక్ రేస్లో మధ్యలో అన్ని అడ్డాలు పెడతారు, హర్డిల్స్ అని. వాటిని దాటేసి ఇలా హైట్ పెంచుతున్న కొద్దీ వాళ్ళు పైకి వెళ్ళిపోయి దాన్ని సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, ఓ సోసి ఇంతేనా, నువ్వేదో పెద్ద పరీక్ష పెడుతున్నావు అనుకుంటున్నాను అంటారు. ఆ ఓసోసి అనేది ఏం తెలియజేస్తుంది అక్కడ, నేను అవలీలగా చేసేయగలను,
ఇందులో ఏమీ ఇబ్బంది లేదు. నువ్వు ఎన్ని అడ్డంకుల్ని పెడుతున్నా, ఎంత ఎత్తుకు వాటిని ఎత్తుతున్నా నాకేమి ఇబ్బంది లేదు అని ఓసి అనేస్తారు. అదే ముచ్చటగా కూడా తల్లి పిల్లల్ని ఓసోసి అని కూడా అంటుంది. అదే విధంగా పాఠం చెప్తున్నారు. అక్కడ అక్షరాభ్యాసం పలకబట్టుకున్నారు. ఓ నా మహా అని ఓనమాలు దిద్దిస్తున్నారు. ఇంకా మన ఓని పట్టపగ్గాలు ఉంటాయా అండి? చూసావా, నువ్వు ఇప్పుడు ఏదో నేర్పిస్తా అంటూ బయలుదేరుతున్నావు, కానీ అసలు అంతా నేర్పించేది నేనే. ఓనమాలు నువ్వు దిద్దింది నన్నే. ఫస్ట్ మొట్టమొదట నన్ను పట్టుకుంది ఓంకారంతో. ఓ నా మహా, నేను ఏది కాదు, నేను అనుకునేది కాదు, అంతా నువ్వే అని నువ్వు ఈ మొత్తం ప్రకృతికి చెప్తున్నావు. అంత వేదాంతం ఉంది నా ఓ నమఃలో అని చెప్తుంది. అనగానే ఆ ఓ నమః అయిపోగానే ఇవాళ వెంటనే ఆపేయకుండా 2 మంచి మాటలు చెప్పుకుందాము అని. ఓరిమి కలిగించును కూరిమి, ప్రేమని కలిగిస్తుంది అని చెప్తున్నారు. అందులో కూడా సహనము, ఓరిమి. ఇంకా అసలు నేను ఆ ఓకి మీరు నమ్మరు కానివ్వండి, మనస వచస్స కర్మణ నమస్కారం పెట్టకుండా ఉండలేకపోయానండి. అంతా విస్తరించి ఉంది. ఓ అద్భుతంలో ఓ ఉంది, ఆగ్రహంలో ఓ ఉంది, అనురాగంలో ఓ ఉంది, ఆనందంలో ఓ ఉంది, ఆశ్చర్యంలో ఓహో ఓహో మోహన రూప. ఆ మోహన రూపము భక్తుడికి భగవంతుడిది కావచ్చు, భార్యకి భర్తది కావచ్చు, భర్తకి భార్యది కావచ్చు, చిత్రకారుడికి చిత్రంది కావచ్చు, నాట్యకారునికి నాట్యం కావచ్చు. అంత మోహనం, ఎటు చూసిన మోహనం. సంగీతంలో మోహన రాగం, సాహిత్యంలో మోహన తత్వం. అంతేకాదండి, ఆ తర్వాత ఈ నవరసాలు వచ్చేస్తున్నాయి, బాగానే ఉంది అని చివరికి శాంతంలోకి వెళ్ళిపోయామనుకోండి, కళ్ళు మూసేసుకుని దీనికి ఏ కుల మత వివక్ష లేదు, విచక్షణ లేదు. మనందరం యోగా చేస్తూ ఉంటాం కదండి. యోగా చేస్తున్నప్పుడు అందరం మెడిటేషన్ అని ఇప్పుడు కొత్తగా క్లాసెస్ అవన్నీ ఉన్నాయి, కానీ అనాదిగా అందరూ చేసేది ఏంటండి? చక్కగా కళ్ళు మూసేసుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పరిసరాలని పట్టించుకోకుండా ఓంకారం నాదంలోంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ నాభి నుంచి వచ్చే నాదం ఓ, అది కూడా ఓం, ఓయే. ఇంక నేను ఈ సుదీర్ఘాన్ని నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అన్న విషయాన్ని గ్రహించేశాను. పాఠంలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఓ అనే దాన్ని ఓత్వ దీర్ఘము అంటారు, ఓత్వము అని కూడా అంటారు. ఇది ఎక్కువగా కూడా ఏ అచ్చుకి కూడా ఇంత ప్రాచుర్యం లేదు. ఓ అనేది సంబోధనలో ఉంటుంది. ఈ భాషా భాగాలైన అవ్యయంలో కూడా కొన్నిటికి వీటికి లింగ వచన విభక్తులు లేవు కాబట్టి ఈ ఓని స్వీకరిస్తారు. అంతేకాకుండా ఇది ఈ రూపంలో ఉంటుంది. ఇది పలికేటప్పుడు కంఠము పెదవి ఓ ఓ ఐ 3 కూడా కంఠము పెదవి కలిపి సహకారంతో పలుకుతుంది. కాబట్టి దీన్ని కంఠ్య ఓష్ట్యము అని అంటారు. అంతేకాకుండా ఈ ఓ ఏం చేస్తుందంటే ఆ పదం పదంగానే ఉండి, మనం ముందు కూడా ఇదే విషయం చేసామండి, అచ్చుగానే ఉంది. ఒక హల్లు సహాయాన్ని తీసుకుని వేరొక పదాన్ని సృష్టించింది. అదేవిధంగా ఇక్కడ ఓటు అనే దాంట్లో మనము ఇక్కడ
ఇల్లు అనే హల్లుని తీసుకుని దాన్ని ముందు చేర్చి లోటుగా మారుస్తున్నాం. అదేవిధంగా ఉప్పు, పోటు, కత్తి పోటు. అదేవిధంగా మోటు, కోటు, ఉగ్గు, గోటు, ఉగ్గు. ఈ విధంగా ఈ పదాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. అచ్చుతో కొన్ని పదాలు, అచ్చుకి హల్లుని చేర్చుకుని అక్షరంతో మరికొన్ని పదాలను. అదే కాకుండా ఇక్కడ ఏం చేసామంటే ఇదో వీటిలాగానే ఓడలు అనే దానికి గోడలు, కోడలు ఈ విధంగా కూడా మార్చుకున్నాం. ఇంకా మనం ఎప్పుడూ ఒకటే విధానంలో ఆ పట్టీలు వేసుకున్న పట్టీలో పదం ఇది, అది మొదటి స్థానం ఇది, రెండో స్థానం ఇది, మొట్టమొదటి ఉంటే ఇది అని కాకుండా కొంచెం మార్పుకి ఇందులో ఒక సామెతని మనం చెప్పుకున్నాం. మన తెలుగు భాష ఏం చేస్తుందంటే అన్నీ ఉన్నట్టు చెప్పదు. వాటికి ఒక చిన్న సామెత తెలుసు కదండి, దీర్ఘకాలిక అనుభవం నుంచి వచ్చిన స్వల్ప వాక్యం అంటే సామాన్య వాక్యం. అదేంటంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవటం సహజం. కాలానికి అంత మహిమ ఉంది. ఈ కాలం ఏం చేస్తుందంటే బండ్లని ఓడలుగా, ఓడలని బండ్లుగా చేస్తుంది అంటున్నారు. అది ఎలా అవుతుందండి? బండ్లేమో రోడ్డు మీద, భూమి మీద నడుస్తాయి, ఓడలేమో నీళ్ళల్లో నడుస్తాయి. కానీ ఆ నీళ్ళల్లో నడిచేదాన్ని తీసుకొచ్చి భూమి మీద నడవమన్నా, భూమి మీద నడిచేదాన్ని నీళ్ళల్లోకి తీసుకుని నడవమన్నా సాధ్యము కాదు. అంటే ఒక్కొక్కసారి కాలం కలిసి అన్నప్పుడు మనకి అన్నీ ఎంతో బాగుంది అనుకున్నది కూడా మనకి కష్టాలని, పరీక్షలని తెచ్చిపెడుతుంది. అదే ఓడలు బండ్లు అవ్వటము, బండ్లు ఓడలు అవ్వటం. ఇది మీకు తెలియదని కాదు, నేను చెప్తున్నా కదండి. నాకున్న అతి 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 తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ ఎపిసోడ్ని నేను ఇప్పటితో ముగిస్తాను. మళ్ళీ ఎపిసోడ్లో మరిన్ని అచ్చుల విశేషాలని ముచ్చటించుకుందాము. నమస్తే. జై తెలుగు తల్లి.